హాయ్, మై నేమ్ ఇస్ సుమన్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. లైక్ నా గ్రాడ్యుయేషన్ అయ్యాక హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇలాంటి ప్లేస్మెంట్ గురించి సెర్చ్ చేస్తుంటే సమ్మన్ మై ఫ్రెండ్ ఈస్ సజెషన్ లైక్ కెరీర్ అకాడమీ బెస్ట్ అని చెప్పారు. నేను కూడా దీని గురించి ఇంటర్నెట్లో కొంచెం సెర్చ్ చేసి చాలా మంది అప్రోచ్ అయ్యాక తెలిసింది ఏంటంటే వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అండ్ వీళ్ళు కంపెనీతో డైరెక్ట్గా కొలాబరేట్ అయ్యి వాళ్ళు కంపెనీ ఎలాంటిది జెన్యూనా ఫేకా అని చెప్పి వాళ్ళు కంపెనీ గురించి మొత్తం తెలుసుకున్నాక మళ్ళీ ఆ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ తెలుసుకుని ఓపెనింగ్స్ని చూసి ఇక్కడ ఉన్న ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ని ఆ కంపెనీలో ప్లేస్ చేయడం, వాళ్ళు ఇంటర్వ్యూస్ అవన్నీ కండక్ట్ చేసి విత్ ఇన్ 1 month ఆర్ విత్ ఇన్ 1 weekలో ప్లేస్ చేయడం. సో దానివల్ల ఈజీ ప్రాసెస్ అండ్ ఎలాంటి భయపడకుండా బయట ప్రజెంట్ ఉన్న సొసైటీని మనం చూసుకుని ఇక్కడ ఈజీగా కెరీర్ చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి సెర్చ్ చేసినప్పుడు వేరే వేరే అకాడమీస్ లో కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నా. 6 to 8 months ట్రైనింగ్ పీరియడ్ అండ్ అక్కడ లో ప్యాకేజ్ అవ్వడం వల్ల నేను వేరే ఫ్రెండ్ ని అప్రోచ్ అయ్యి ఇక్కడ కెరీర్ అకాడమీలో ఆ వాసంతి మ్యామ్ అండ్ ప్లేస్మెంట్ సార్ ని అప్రోచ్ అవ్వడం, వాళ్ళు ఈ ప్రాసెస్ ని విత్ ఇన్ 1 week or 2 weeks లో కంప్లీట్ చేయడం. కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ చాలా బూస్ట్ అయింది. సో దానివల్ల ఫ్రెండ్స్ ని కూడా సజెషన్ చేయడం వల్ల ఇక్కడ వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు కెరీర్ ని సెటిల్ అవ్వచ్చు. నేను ఫర్దర్ చేసిన తప్ప ఏంటంటే వేరే కంపెనీలో సెలెక్ట్ అయినా లో ప్యాకేజ్ వల్ల నేను అక్కడ జాయిన్ అవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం మైండ్ నుండి తీసేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 2 LP అయినా 3 LP అయినా శాలరీ పరంగా చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యాజ్ 3 or 4 months ఆఫ్ ఇంటర్న్ గా చేసిన మన వర్క్ ని బట్టి వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయ్ గా చేసుకుని 2 or 3 LP ఇవ్వచ్చు. దాన్ని మనం కన్సిడర్ చేసుకొని చేయాలి. బికాస్ ఎక్స్పీరియన్స్ అనేది ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో అప్పుడు మనం శాలరీ మనకున్న స్కిల్ ని బట్టి మనం డిమాండ్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాలరీ కరెక్ట్ గా చూడకుండా ఎంత వచ్చినా పర్లేదు, జస్ట్ మన ఇక్కడ హైదరాబాద్ లో మన హాస్టల్ ఫీజ్ పే చేయడానికి వస్తే చాలు. ఇనీషియల్ గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీలో జాయిన్ అవ్వాలి. అది శాలరీ ప్యాకేజ్ ఎంతైనా పర్లేదు, 2 or 2.5. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రెషర్ కి మార్కెట్ లేవు. సో యాజ్ ఏ ఇంటర్న్ గా వాళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయకపోయినా 6 to 7 months ఆఫ్ పీరియడ్ లో మనం ఇంటర్న్షిప్ అక్కడ చేసిన మన స్కిల్స్ ని బట్టి వాళ్ళు శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. అండ్ ఒకే ఇన్స్టిట్యూట్ ఒకే కంపెనీలో మనం 2 years చేస్తే ఆ 2 years ఎక్స్పీరియన్స్ ని పెట్టుకుని వేరే కంపెనీలో మనం మన స్కిల్స్ ని బట్టి మనం శాలరీ డిమాండ్ చేయవచ్చు. హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఎస్సి అండ్ లీడ్ కోడ్ పైన ఫోకస్ చేయాలి. డిఎస్సి అనేది మన కోడ్ ని ఎలా 100 లైన్స్ ని ఉన్న కోడ్ ని మనం 50లో కన్వర్ట్ చేయడానికి ఈజీగా డిఎస్సి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి అండ్ లీడ్ కోడ్ మనం ఫర్దర్ గా యూట్యూబ్ ఛానల్స్ నుండి ప్రిఫర్ చేసుకోవచ్చు. సో అండ్ వాళ్ళు ఏంటంటే ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలపర్ కావాలంటే మనం యాజ్ ఎ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే సరిపోదు అండ్ ఫ్రంట్ ఎండ్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు. ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డెస్క్ ఇచ్చేస్తారు ఎనీ డెస్క్ లో ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలాంటి ఏదైనా ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీని బేస్డ్ చేసుకుని మనం ఆ ఫుల్ స్టాక్ అప్లికేషన్ 2 or 3 hours లో మనం దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి లైవ్ లో డిప్లాయ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు మనం డిసైడ్ చేస్తారు ఈ అబ్బాయి ఈ పర్సన్ మన కంపెనీలో పనికి వస్తారా లేదా, మనం యూజ్ చేస్తున్న ప్రాజెక్ట్ లో చేయగలరా లేదా, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుని మనకి ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ డిఎస్సి అండ్ లీడ్ కోడ్. నేను వీళ్ళకి ఎలా అప్రోచ్ అయ్యానంటే కెరీర్ అకాడమీ వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ లో చూసాను. లింక్డ్ఇన్ లో వీళ్ళ హెచ్ఆర్ ని కాంటాక్ట్ అయ్యి అడిగాను నేను వేరే అకాడమీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కి జాయిన్ అయ్యాను, బట్ అక్కడ లో ప్యాకేజ్ వల్ల తీసుకోలేదు. సో మీరు ఏమైనా ప్లేస్మెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళు ష్యూర్ మేము ప్రొవైడ్ చేస్తాం, దానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. నేను నా రెజ్యూమే అండ్ నా డీటెయిల్స్ మొత్తం పంపిస్తే వీళ్ళకి కెరీర్ అకాడమీకి రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ కి వీళ్ళు నా రెజ్యూమ్స్ అవన్నీ పంపించడం వల్ల వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని రిమైనింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా విత్ ఇన్ 1 month or 1 week లో కంప్లీట్ అయిపోవడం ఇది బెస్ట్. సో ఇది కెరీర్ అకాడమీ ఫర్దర్ గా ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కి మీరు జాయిన్ అవ్వడం బెస్ట్. ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎయిదర్ ఎస్క్యూఎల్ డెవలపర్ గా వెళ్ళొచ్చు అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ గా వెళ్ళొచ్చు అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా కూడా వెళ్ళొచ్చు. సమ్ కంపెనీస్ ఫ్రంట్ ఎండ్ కి హైర్ చేసుకుంటారు, సమ్ కంపెనీస్ బ్యాక్ ఎండ్ కి హైర్ చేసుకుంటారు. సో ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఎయిదర్ మనం బోత్ సైడ్ చూసి చాయిస్ చేసుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్ లేదా బ్యాక్ ఎండ్. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సింది మనం కాన్ఫిడెంట్ గా దేంట్లో ఉన్నాం, ఎయిదర్ బ్యాక్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ లో మనం కాన్ఫిడెంట్ గా ఉంటే ఫ్రంట్ ఎండ్ ని బాగా యూజ్ చేసుకోవడం వల్ల కంపెనీస్ లో ఈజీగా ప్లేస్ అవ్వచ్చు. ఫ్రంట్ ఎండ్ హైర్ చేసుకునే కంపెనీస్ కి మనం బ్యాక్ ఎండ్ లో ఫర్దర్ గా కాన్ఫిడెంట్ ఉంటే బ్యాక్ ఎండ్ లో మనం
హైరింగ్ లో ఈజీగా మనం ప్లేస్ అవ్వచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఫుల్ స్టాక్ ని అయితే మనకి ఇంటర్వ్యూ సైడ్ కి ఎంత కావాలి అంత నేర్చుకుని రిమైనింగ్ కంపెనీస్ లో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి సో లైక్ ఫుల్ స్టాక్ 100% అయితే దాంట్లో 70% మనం నేర్చుకుంటే అది సరిపోతుంది. సో ఇంకో 30% లైక్ ఏదర్ ఒక అడిషనల్ గా AWS ఆర్ ఏజెంట్ AI నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్ లో బెటర్ ఇంకా ఉంటుందని నా ఫైనల్ గా నేను సజెషన్ ఇచ్చేసింది ఏంటంటే లైక్ ఇయర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్ అయినా అండ్ మీరు లైక్ ఎక్స్పీరియన్స్ అయినా వేరే దగ్గర ప్లేస్ అవ్వకపోతే లైక్ కెరీర్ సివర్ అకాడమీలో మీరు వచ్చి ఇక్కడ ఒకసారి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్ట్ చేయండి. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే టూల్స్ అండ్ వీళ్ళు ఎలా ట్రైనింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ట్రీట్ చేసే దాన్ని బట్టి మీరు ఇక్కడ సజెషన్ చేయండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పింది ఏంటంటే నాకు వేరే ఎక్కడో నేను కోచింగ్ తీసుకున్నా అండ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ జాయిన్ అయ్యాను. బట్ అక్కడ నాకు ఫర్దర్గా నచ్చలేదు అండ్ కంపెనీస్ కూడా సరిగ్గా లేవు. సో ఇక్కడ లైక్ లింక్డ్ఇన్ లో నేను అప్రోచ్ అయ్యి ఇక్కడ కన్సల్టింగ్ చేయడానికి ఒకసారి వచ్చినప్పుడు లైక్ ప్లేస్మెంట్ సార్ అండ్ ప్లేస్మెంట్ మ్యామ్స్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. లైక్ నేను ఈ అకాడమీ కాకపోయినా వేరే వాళ్ళ వచ్చారు మనం హెల్ప్ చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు నాకు వేరే కంపెనీలో ప్లేస్ చేయడానికి నా రెజ్యూమే అండ్ నా డీటెయిల్స్ ని వేరే వేరే కంపెనీస్ కి వాళ్ళు సెండ్ చేయడం, దానివల్ల ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా నాకు అప్రోచ్ అయ్యి లైక్ 3 to 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకొని దాన్ని వాళ్ళు లైక్ కెరీర్ షేర్ అకాడమీకి వాళ్ళకి చెప్పి లైక్ ఈ స్టూడెంట్స్ ఇలా నాలెడ్జ్ ఉంది మేము వీళ్ళని పిక్ చేసుకుంటాం, వీళ్ళకి ఆఫర్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఫైనల్ గా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విజిట్ చేసి కన్సల్ట్ చేయండి. ఫర్దర్ గా మీకే తెలుస్తాయి ఇక్కడ చదివిన స్టూడెంట్స్ వీళ్ళు ఎంతమంది ప్లేస్ అయ్యారు, లైక్ వాళ్ళ ప్యాకేజెస్ ఏంటి, లైక్ గుడ్ ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ నాకు వచ్చిన ప్యాకేజ్ కూడా యాక్చువల్గా ఫ్రెషర్కి అయితే ఇవ్వరు, 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్యాకేజ్ ఇస్తారు. సో నాకు ఫ్రెషర్గా ఈ ప్యాకేజ్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫైనల్గా నేను ప్లేస్ అయిన కంపెనీ అయితే ఇమోర్టల్ ఇన్ఫోటెక్ ఫ్యూచర్ ఇన్ఫోటెక్ అండ్ విత్ గుడ్ ప్యాకేజ్ అండ్ థ్యాంక్స్ టు కెరీర్ షూర్ అకాడమీ.